నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ను కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ధర్నా చేపట్టింది. పేడ్ పార్కింగ్ వల్ల వాహనదారులపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మెట్రో యాజమాన్యం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఫీజులను రద్దు చేసి ఫ్రీ పార్కింగ్ కల్పించాలంటూ కూడా ప్రయాణికులతో పాటు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ తరపున కొంతమంది ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం వల్ల ప్రయాణ భారం పెరుగుతుంది, ప్రయాణికులకు ఇది భారంగా మారుతుందంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు సిటీ అవుట్కట్లో ఉన్నటువంటి నాగోల్కి చాలా వేల మంది వస్తున్నారు. దాదాపు బైకులు అయితే 4000 బైకులు, కార్లు అయితే 300 కార్లు ఆగుతూ ఉన్నాయి. దీన్ని ఇంతకుముందు 7 ఏళ్ల నుంచి ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య మెట్రో సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ బైక్ అయితే 40 రూపాయలు 12 గంటలకి, 120 రూపాయలు కారుకు అనేది నిబంధన పెట్టారు. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రయాణికులుగా పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆందోళన చేస్తున్నాం. ఈ మెట్రోకు సంబంధించినటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటిది ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి. ప్రజల ద్వారా వస్తున్నటువంటి ఈ భూమిలో ఈరోజు వాళ్ళు 40 రూపాయల లెక్కేస్తే యావరేజ్గా 5000 టూ వీలర్స్కు అంటే కార్లు కాకుండా లెక్కేస్తే అది నెలకు 60 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? అక్కడ ఏమైనా సీసీ రోడ్లు వేసారా, షెల్టర్లు వేసారా, లేకపోతే వెహికల్స్కి సంబంధించి పైన ఏమైనా కప్పులు వేసారా? ఏమీ లేకుండా బురదలో, వర్షంలో, వానలో, ఎండలో పెట్టి వెహికల్స్ నాశనం చేస్తూ ఈరోజు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నది వాయిదా కాదు, దీన్ని రద్దు చేయాలి. ఈ పేడ్ పార్కింగ్ సిస్టమ్నే రద్దు చేయాలి. దీన్ని ఉచితంగా దీన్ని అందరికీ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ తిరిగి కనుక వాళ్ళు 1వ తారీఖు లేదా రేపు ఇంకొక 10 రోజుల తర్వాతనో దీన్ని కొనసాగిస్తామంటే ప్రయాణికులందరూ కూడా దీని మీద ఆందోళన చేస్తారు. సంస్థలన్నీ కూడా మద్దతు తెలియజేస్తాయని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ ఫెసిలిటీ కల్పించకపోతే ఖచ్చితంగా మా ధర్నాను ఉధృతం చేస్తామనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్కింగ్ ఛార్జీలు పెంచడం వల్ల అటు మెట్రో ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ఇవన్నీ కలిపి ప్రయాణ భారం ప్రయాణికుడికి పెరుగుతుంది. నెలకు ఒక 15,000, 20,000 సంపాదించేటువంటి సాధారణ కార్మికులు, పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది చాలా భారంగా మారుతుంది. కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారుతుందని చెప్పి కూడా పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విడుదల మహేష్తో కలిసి సాగినటువంటి సాక్షి న్యూస్ నాగోల్ నుంచి.